చంద్రముఖిలో సౌత్ సినీ ఇండస్ట్రీకి ఇంకో దెయ్యం ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కాంచన. ఈ కాంచన సిరీస్ చిత్రాలతో రాఘవ లారెన్స్ అంతగా జనాలను భయపెట్టేశారు. ఈ ఫ్రాంచైజెస్ లో ఇప్పుడు 4వ సినిమా కాంచన 4 వచ్చేందుకు రెడీ అవుతోంది మచ్చ. ఈ సినిమా కోసం లారెన్స్ భయంతో పాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వడానికి క్యాస్టింగ్ ను ఎంపిక చేస్తున్నారు. ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నిర్మాత, దర్శక, హీరో రాఘవ లారెన్స్ నిర్మించే కాంచన 4 కోసం ఓ కత్తి లాంటి ఫిగర్ ని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది మచ్చ. ముని సిరీస్ తో కాంచన సినిమాలను ప్రారంభించిన లారెన్స్ ఇప్పటి వరకు 3 సినిమాలను రూపొందించారు. 3 సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. చంద్రముఖిల కాంచన కూడా ఓ దెయ్యంలో ఇండస్ట్రీలో ముద్రపడింది. ఇప్పుడు ఆ పేరుతో మరింత క్యాష్ చేసుకునేందుకు దర్శకుడు రాఘవ లారెన్స్ రెడీ అవుతున్నారు మచ్చ. త్వరలోనే ఆయన కాంచన 4 కి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం కాంచన 4 కి సంబంధించిన క్యాస్టింగ్ ఎంపిక జరుగుతుంది మచ్చ. ఈ నేపథ్యంలో కాంచన 4 కి మరింత గ్లామర్ అద్దేందుకు బాలీవుడ్ లో హీరోయిన్ నోరా ఫతేహీని లారెన్స్ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. తను హీరోగా నటిస్తున్న బెంజ్ చిత్రీకరణ ఆలస్యం కావడంతో తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించే కాంచన 4 పై ఆయన దృష్టి పెట్టారు. ఇందులో హీరోయిన్ గా ఎప్పటికే పూజా హెగ్దేని ఎంపిక చేయగా, తాజాగా నోరా ఫతేహీతో డీల్ కుదుర్చుకొని మరింత గ్లామర్ డోస్ ఇచ్చేందుకు లారెన్స్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది మచ్చ. కాంచన సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ 4వ భాగాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా రూపొందించాలని లారెన్స్ అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు మచ్చ. గోల్డ్ మైన్స్ పథకంపై నిర్మించే ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది ఆఖరులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా నిర్మాతలు సన్నాహాలు అయితే చేపడుతున్నారు మచ్చ. ప్రస్తుతం క్యాస్టింగ్ ఎంపిక ఫుల్ స్వింగ్ లో ఉందని, అతి త్వరలోనే మూవీని లాంచ్ చేయనున్నారనేలా కోలీవుడ్ లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాంచన 4 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి పరదొబ్బండి.